జనాల పిచ్చి 100 రకాలు అంటారు. కానీ అలా మనోడు చేసిన పని చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుడు పక్కా. ట్రాక్టర్ నడిపేటోనికి ఒక్కసారి ఆర్టీసీ బస్సు నడపాలనే ముచ్చట పుట్టింది. ముచ్చట పుడితే డ్రైవింగ్ స్కూల్కి పోవాలి. కానీ మనోడు అట్లా చేయలే. ఏం చేసిండో ఎరికేనా? ఏకంగా బస్టాండ్లో వండుకున్న ఆర్టీసీ బస్సునే దొంగిలించిండు. బస్సు దొరికింది కదా అని గల్లీలలో తిప్పలే. ఏకంగా తిరుపతికే పోదామని రూట్ మ్యాప్ పెట్టుకున్నాడు. కానీ పాపం టోల్ ప్లాజా కాడికి పోయే వరకు కథ అడ్డం తిరిగే. గా టోల్ గేట్ దిమ్మను గుద్దిపాడేసిండు. రివర్స్ తీసుడు రాక దొరికిండు. జనగామ జిల్లాలో అయిన ఈ ఖతర్నాకు తిరుపతి ట్రిప్ కదా ఏందో మరి అట్లా చూసేద్దాం పారి. ఇంత ముచ్చట జనగామ జిల్లాలో అయింది. పాలకుర్తి మండలం చెన్నూరు ఊళ్ళే ఎంకన్నానే ఉండేటోడు. ఆయనే ట్రాక్టర్ నడుపుతాడు. అయితే బుధవారం రాత్రి మనోడు ఫుల్గా మందు కొట్టిండు. మందు మత్తు తలకెక్కినాక ట్రాక్టర్ చిన్నగా అనిపించిందో ఏమో కానీ సడన్గా పెద్ద ఆర్టీసీ బస్సు నడపాలని కోరిక పుట్టింది. ఇగేముంది, జనగామ బస్టాండ్ తన పార్కింగ్ చేసి ఉన్న ఆర్టీసీ అద్దె బస్సు ఎక్కి డ్రైవర్ సీట్లో కూసున్నాడు. కాసేపు స్టీరింగ్ తిప్పుకుంటా మురిసిపోదాం అనుకున్నాడు. కానీ లక్క అంటే వెంకన్నదేనులా బస్సు టూల్ బాక్స్ మీద తాళం ఉన్నదట. గంతే ఆనందంతో ఉప్పొంగిపోయిన ఎంకన్న బస్సు చాలు చేసి ఓ రౌండ్ వేద్దాం అనుకొని చాలు చేసిండు. బస్సు దొరికింది, తాళం దొరికింది. కానీ వెంకన్నకు ఒక్క విషయం తెలియదు, ట్రాక్టర్ నడిపినంత ఈజీగా బస్సు నడుపుడు కుదరదని. జనగామ బస్టాండ్కెంచి ఏకంగా 21 కిలోమీటర్ల దూరం బస్సును ఎట్లనైనా డ్రైవింగ్ చేసుకుంటూ పోయిండు. కానీ సింగరాజుపల్లి టోల్ ప్లాజా తనకు రాగానే ఎంకన్న బస్సు డ్రైవింగ్ టాలెంట్ బయటపడ్డది. స్పీడ్ కంట్రోల్ కాక టోల్ గేట్ దిమ్మను గుద్ది పారేసిండు. పోనీ ముందుకు పోదామా అంటే గేట్ అడ్డం ఉన్నది. సరే అని బస్సును రివర్స్ ఇద్దాం అనుకున్నాడు. కానీ వెనక బండిని గుద్దిండు. ఈ ఆగన్ నడుపుడు చూసి అది సుత 3-4 సార్లు గట్లనే చేసుడు చూసి టోల్ గేట్లో ఉన్నోళ్లకు డౌట్ కొట్టిందట. అడిగితే పొంతలేని ముచ్చట్లు చెప్పిండట. ఈ సగం ముచ్చట్లు బిత్తిరి ముచ్చట్లు చూసి పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టిండ్రు వాళ్ళు. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? ట్రాక్టర్ నడుపుతావు. ఏం పేరు నీ పేరు? వెంకన్న. ఏం వెంకన్న? చిట్టబోయిన వెంకన్న. మీ నాన్న పేరు? ఏం ఏడికి వేస్తానా మరి నువ్వు? తిరుపతి. తిరుపతి పోతుందంట నీకు బస్సు ఎందుకు? ట్రైన్ లేదని వెళ్ళగొట్టి 2 సార్లు తిప్పి అయితే బస్సు కనవడానికి బస్సు ఎత్తుకోబోతున్నా? లేదు, అలా పండుకుందామని మామూలుగా వాళ్ళకి ఎక్కిన ఇట్లా కూర్చొని ఇట్లా లేరవుతా అంటే దాంట్లో గల్లు అని సౌండ్ వచ్చింది. తాళంచెలు ఉన్నాయి కదా, స్టార్ట్ అవుతుంది అని స్టార్ట్ చేసిన. బస్ స్టాండ్ చుట్టూ తిప్పిన ఒక రౌండ్. ప్రాక్టీస్ అవుతుందో కాదని మామూలుగా 2 రౌండ్లు వేసి తిప్పినాక ఇటు వచ్చినాక ఎడిపోతావు బండి బస్సు ఇప్పుడు తీసినావా అన్నాడు. అంటే మరి పాలకొచ్చు సార్ అంటే పో అన్నాడు ఆయన. అంతే, నేను అందులో మిస్టేక్ ఏం లేదు సార్. పోలీసు వాళ్ళు ఆడిపోయి ఇక ఎంకన్నను పట్టుకున్నారు. ఎత్తుకొచ్చిన బస్సే అని ఖరారయింది. అయితే పోలీసులు విచారణ చేయంగా ఎంకన్న చెప్పిన మాటలు విని పోలీసు వాళ్లకు నవ్వాలనో ఏడవాలనో అర్థం కాలేదట. దొంగతనం చేసుడు నాకు ఇష్టం లేదు, కానీ బస్సు నడపాలనే కోరిక కలిగింది. గందిగా ఇట్లా సాల్ చేసుకొని పట్టుకొని వచ్చిన చిన్న పోరగాళ్ళు చెప్పినట్టు చెప్పిండట. గంతేకాదు, ఆ బస్సులో తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకున్నాడట. ఇగో ఇంకోటి, ఆయన తలకేసుతో సరిగ్గా లేదట. కానీ ఎవరికి ఏం కాలే, పట్టుండ్రి నయమైంది ఆడికి అని ఊపిరి పీల్చుకుంటాండ్రు ఆ నున్నోళ్ళంతా.